హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈ స్వీట్ ఎలా రెడీ చేసుకుందామో చూసేద్దామండి. ఎక్కువ కష్టపడకుండా. దానికోసం ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యి వేసుకొని 1 కప్పు సగానికి మైదా వేసుకొని ఇలా కలుపుకోవాలి. స్లోగా ఇలా ఈ పిండి మొత్తానికి నెయ్యి అనేది పట్టుకొని ఇంతవరకు కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉండాలి, హై ఫ్లేమ్లో ఉంచుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది, కొంచెం లూజ్ అయిపోయింది కదా పిండి అనేది. అప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు చక్కెర అనేది వేసుకోవాలి. చక్కెర ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 1/2 కప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఈ చక్కెర కరిగేంత వరకు చూసుకోవాలి. తర్వాత దీంట్లోకే కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ పాకం ఏం అవసరం లేదు, మనం ఇట్లా టచ్ చేస్తే ఇట్లా తీగలాగా రావాలి. అలా వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండండి. తర్వాత చూడండి, ఇది అనేది ఇలా లైట్ తీగ పాకానికి వచ్చింది. అప్పుడు దీన్ని ఇలా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమంలోకి ఈ పాకాన్ని అనేది వేసుకోవాలి. ఇది వేసుకొని ఇలా స్లోగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసేటట్లు ఇలా కలిసి ఇది దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇది కరిగిపోతుంది. ఈ గడ్డలుగా ఉన్నది కూడా ఇలా ఫ్రీగా అయిపోతుంది. ఇలా కలిపేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని 2 భాగాలుగా తీసుకోవాలి. ఈ పిండిని ఆన్లో ఉంచుకోవద్దు, ఆన్లో ఉంచుకుంటే ఇంకా ఎక్కువ గట్టిగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఇలా సపరేట్ అవుతున్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా పిండి 2 భాగాలుగా తీసుకొని ఒక భాగాన్ని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను. ఈ ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకొని తర్వాత మిగతా సగం ఉంది కదా, దాన్ని దీంట్లోకి ఈ కోకో పౌడర్ అనేది వేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఇది పిండి అనేది ఇంకొంచెం లూజ్గా ఉంటే ఈ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే మిల్క్ ఉంటే మిల్క్ లేదా నెయ్యిలో కూడా ఈ పౌడర్ అనేది కలిపి వేసుకొని దీన్ని ఇంకొంచెం లూజ్గా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలానే కలిపేసాను, బాగానే కలిసిపోయింది. కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ మనము పిండికి ఎలా కలుపుకుంటామో అలా కొంచెం పైన వైట్గా అనిపిస్తే ఇలా కొంచెం నెయ్యి చేతికి అంటించుకొని ఇలా ప్రెస్ చేస్తూ దీన్ని ఇలా చేశాను. తర్వాత ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత వేరే ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేసి దీనికి మొత్తం అప్లై చేసుకొని దీంట్లోకి ఫస్ట్ మనం తీసుకున్నాం కదా ఒక గిన్నెలోకి అది అనేది దీంట్లో వేసుకోవాలి. ఈ వైట్ది ముందు ఇది వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి తర్వాత ఈ మనం కోకో పౌడర్ కలిపింది కూడా దీంట్లో వేసుకొని ఇలా నీట్గా మొత్తం సర్దేసుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్కు సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత దీన్ని తీసుకొని ఫ్రిడ్జ్లో నుండి బయటనే పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఫ్రిడ్జ్లో పెట్టి తీసి దీన్ని ఇలా బాక్స్ అనేది రివర్స్లో వేసేసి ఇలా పైనుంచి కొంచెం అంటే సరిపోతుంది, ఇది ఫ్రీగానే వస్తుంది. తర్వాత దీన్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ముక్కలుగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది చూడడానికి 2 రకాలుగా స్వీట్ లాగా బాగా కనిపిస్తుంది.
టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం షుగర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి, అంతే సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఎవరైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఈజీగా అయిపోతుంది. ఒకసారి ఇంట్లోనే ఇలా ట్రై చేయండి. బయట పట్టుకొని ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది.